హాయ్ అండి, నమస్తే. అందరూ ఇలా ఉన్నారు. దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడు నేనైతే సంక్రాంతి సిరీస్ వ్లాగ్స్ అయితే పెడుతున్నానండి. ఒకవేళ మీరు డే 1 డే 2 వ్లాగ్స్ చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు ఇంకా ఈ వీడియోనే కాకుండా చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి సంక్రాంతి సిరీస్లో దిస్ ఈస్ ద డే 3 వ్లాగ్ అనమాట. ఆ రోజు మా అక్క పుట్టినరోజు Jan 17th. సో ఈ 17th అని ఎప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము. చిన్నప్పటి నుంచి తన బర్త్డే ఎప్పుడు అనుకోకుండా చాలా గ్రాండ్గా జరుగుద్ది బికాజ్ ఆఫ్ పండుగ అండ్ చుట్టాలు అందరూ ఉండడం. సో దానివల్ల బర్త్డే అనేది చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాము. తక్ష్వికి ఇంట్లో ఉన్నప్పుడు సో మెనీ యాక్టివిటీస్ అవి చేయిస్తూ ఉంటాను. సో ఎక్కడికైనా బయటకు అది వెళ్ళినప్పుడు తను చాలా ఫ్రీగా వదిలేస్తాను అనమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో సేమ్ రొటీన్ యాస్టీస్ రొటీన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఊర్లో అవి ఎవరైనా ఇంటికి అది వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రీ బర్డ్ అనమాట తక్ష్వి. అలాగని హోమ్ స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంట్లోనే పిల్లలకి హోమ్ స్కూలింగ్ అనేది కంపల్సరీగా చెప్పాలి. బట్ ఇటువంటి కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత తక్ష్వి అయితే ఇక్కడ రెబల్ అయిపోయింది అనమాట. ఫుల్ రౌడీ రెబల్ అయిపోయింది. అసలు ఇసుకలో ఆడటం అస్తమానం, ఇంక పొద్దున్న లేచిన దగ్గర నుంచి అప్ టు ఈవినింగ్ వరకు ఇంక ఇసుకలోనే అనమాట అన్ని తను. బట్ ఇసుకలో ఆడడం కూడా ఒక మంచి యాక్టివిటీ, ఆఫ్ కోర్స్ మంచి ఇమ్యూనిటీ అది వస్తుంది. బట్ భయం ఏంటంటే కుక్కలు అవన్నీ ఉంటాయి కదా, ఇసుక మీద ఎక్కడ ఉంటాయా ఏంటా అన్నదో టెన్షన్ నాకు. ఇక బ్లాగ్ విషయానికి వస్తే ఎప్పుడు మా అక్క పుట్టినరోజు నాడే పండగ అనమాట. మీకు తెలిసిందే కదా, ఫస్ట్ 2 వీడియోస్ చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో. ఇక్కడ బ్లూ శారీ మా పెద్దత్త, రెడ్ శారీ మా చిన్నత్త. వాళ్ళిద్దరి ఇంట్లో ముందు 2 days అయిపోయింది. సో నెక్స్ట్ డే వచ్చేసి మా పిన్నాళ్ళ ఇంట్లో అనమాట. సో ఇక్కడైతే అక్క బర్త్డే కాబట్టి ఎప్పుడు అక్క బర్త్డే రోజు ఇట్లా పెట్టేసుకుంటారు భోజనాలు అవన్నీ కూడా. సో దగ్గర ముందు వ్లాగ్స్లో మీరు చూస్తే కనుక దగ్గర మా ఫ్యామిలీ ఒక 25 మెంబర్స్ వరకు 20 మెంబర్స్ వరకు ఉంటాము. ఇంకా డాడీ అయితే బిర్యానీ చేస్తున్నారు, మా అత్తాలు అయితే చికెన్ కర్రీ అండ్ ప్రాన్స్ బిర్యానీ అనమాట. సో ఈరోజు అది స్పెషల్. మొన్న వ్లాగ్లో నేను సెకండ్ డే వ్లాగ్లో చూసుకుంటే కొబ్బరన్నం, డే 1లో అయితే నార్మల్ వెజ్ బిర్యానీ, నెక్స్ట్ కొబ్బరన్నం, తర్వాత వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అనమాట. సో ఒకే టైప్ ఆఫ్ బిర్యానీ తింటూ ఉంటే ఇంక రొటీన్ ఉంటుంది, బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా డిఫరెంట్గా అయితే రెసిపీస్ అయితే మేము చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మేము ప్రతి ఇయర్ కూడా మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్ ఉన్న దగ్గర నుంచి నేను ప్రతి సంక్రాంతి వీడియో పోస్ట్ చేస్తాను. అరిటాకుల్లో భోజనం ఇస్ కంపల్సరీ అండి. అరిటాకులో పెద్ద అరిటాకు వెతకడానికి అని చెప్పి వచ్చాను నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇట్లా లోపలికి అది వెళ్ళడం. మా బాబాయ్ నేను క్వశ్చన్స్ అడిగేదాన్నో, పాములు అవి ఉంటాయా ఏంటి, ఇలాగుంది అలాగుంది అని చెప్పి. బట్ మా బాబాయ్ చాలా ఫ్రీగా నడుస్తున్నారు. నాకు చాలా కష్టమైపోయింది అనమాట. చెప్పులు మా అత్త చెప్పులు వేసుకొని వచ్చాను, మొత్తానికే అయిపోయింది. ఇంక లాస్ట్కి పెద్ద ఆకులు చాలా ఉంటే మా బాబాయ్ కొన్ని నేను ఒక్కటి తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఒకవేళ మీరు షార్ట్స్ చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళండి, చాలా బాగుంటాయి షార్ట్స్ అయితే. నిజంగా పల్లెటూరు వాతావరణం అనేది ఆ షార్ట్స్లో నేను క్లియర్లీ చూపించాను. నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో, అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ పల్లెటూరుని ఆస్వాదిస్తూ గ్రీనీ, ఎటువంటి పొల్యూషన్ లేకుండా, ఎక్కువ ఉండదు కదా పొల్యూషన్, అట్లా లేకుండా ప్రశాంతంగా. ఇక్కడ మా అత్తలు అయితే వంటల్లో టాప్ అని చెప్తానండి, ఎందుకంటే వాళ్ళు ఎంతమందికైనా వండేస్తారు. అసలు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లకి వాటికి క్యాటరింగ్ అది చెప్పుకుంటాం కదా, అత్తాలు అయితే అంటారనమాట, క్యాటరింగ్ ఎందుకు మనమే వండేసుకుందాము, చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ హ్యాపీగా వండేసుకుంటాం కదా, ఎందుకు క్యాటరింగ్ అనేసి వాళ్ళే అంటారు. మా ఇంట్లో కూడా చాలా ఫంక్షన్స్ అయినప్పటికీ క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు అసలు ఒప్పుకునేవారు కాదు. బట్ వాళ్ళే అక్కడ అవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ వంటలు, అదంతా ఓన్లీ వంటలతోనే టైం స్పెండ్ చేయడం అనేది నాకు నా హస్బెండ్కి ఎస్పెషల్లీ నచ్చదనమాట. వాళ్ళు చేస్తామంటారు బట్ మాకే నచ్చదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ చేస్తున్న పనే అది.
ఫుల్ డే అలసిపోయి ఉంటారు చేసే పని. హౌస్ వైఫ్ అంటే నిజంగా చాలా కష్టమండి. నిజంగా నవ్ డేస్ ఐఎమ్ రియల్ ఎక్స్పీరియన్స్డ్. ఐఎమ్ సో టైర్డ్ అనమాట ప్రెజెంట్ డేస్. ముందు వరకు అసలు ఏం పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, పని చేసేదాన్ని కాదు, వంటలు అవి వచ్చేవి కాదు. ఇప్పుడు వంటల్లో టాప్ అయిపోయాను నేను కూడా. బట్ ఎక్కువ మంది ఉంటే వంట ఫ్లాప్ అయిపోద్దామని చెప్పి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడను. అండ్ ఇక్కడైతే ఇంకా అరిటాకుల్లో భోజనం హ్యాపీగా ఉంటుందండి. అంటే చాలామంది అనుకుంటారు అరిటాకుల్లో వెజ్ కదా తింటారు అని చెప్పి, అది కూడా ఉంటుంది. బట్ అరిటాకుల్లో మేము నాన్ వెజే కదా, చుట్టాలందరూ ఎక్కువ ఇంటికి వెళ్తే నాన్ వెజే ప్రిఫర్ చేస్తాము. సో నాన్ వెజ్ అరిటాకుల్లో ఎక్కువ తింటాము. పెద్ద పెద్ద ఆకుల్లో ఒకేసారి 10 మంది వరకు తింటాం అనమాట. కూర్చొని పిల్లలు, మేము, పెద్దవాళ్ళు కావచ్చు, అందరం కూడా అరిటాకుల్లోనే భోజనం చేస్తాము. ఇక దాని తర్వాత మొత్తం ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్ టైం తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా అక్క బర్త్డే అందరితోని సెలబ్రేట్ చేసుకుంటాము. మిడ్ నైట్ మేమే ఓన్లీ కేక్ కటింగ్ చేపిస్తాము. బట్ ఇంకా చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయిన తర్వాత 1 more కటింగ్ అయితే ఉంటుంది. సో అక్క మార్నింగ్ నుంచి లేదు, యాక్చువల్లీ వీడియోలో అక్కడే మీకు కనిపించలేదు కదా, ఇప్పుడు స్టార్టింగ్లో కనిపించింది. సో వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్కి వెళ్ళిందనమాట. సో దాని ద్వారా లేట్ అయిపోయింది. ఇంకా అట్లా చాలా ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా నైట్ అయితే అయిపోయింది. నైట్ అయితే మా అత్త వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేసింది కారంగా. ఇంకా అందరికీ ముద్దలు అయితే పెడుతుంది అనమాట. పల్లెటూరులో ఇది ఒక్కటి ఉంటుంది. మన సిటీల్లో ఎటువంటి ప్రేమ ఆప్యాయత పెద్ద ఏమి ఉండవు. ఇప్పుడు కూడా పల్లెటూరులో కొన్ని మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓన్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాని మీదే బేస్ వెళ్తుంది. బట్ కలిసి ఉంటే కలదు సుఖం. చాలా బాగుంటుంది ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేయడం అట్లా. సో నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట ఇట్లా ఫ్యామిలీ. నాకు పెద్దగా గొడవలు అవి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ మంచిగా ఉండి కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, అట్లా కలిసి ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ మా అక్క బర్త్డే రోజు ఎప్పుడు కూడా ఇట్లా డాన్సులతో అయితే ఎండ్ చేస్తాము డే. అండ్ ఐ జస్ట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఏజ్ అంటే వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళు ఎందుకు వేస్తారు, ఈ అమ్మాయి చూడు ఇలాగ వేస్తున్నారు, అట్లా ఉండదు. మా ఫ్యామిలీలో అయితే ఎవరైనా కూడా వెయ్యాలి. బావ మరద అట్లా కాకుండా వరుసలు ఏమీ లేకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించడానికి అన్న చెల్లెళ్ళు, బావ మరదళ్ళు, అఫ్కోర్స్ మామ మేనకోడళ్ళు అట్లా అనమాట. అలా డ్యాన్సులు వేస్తూనే ఉంటాం మేము. ఇక్కడ మా మాయలు అనమాట, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మా మురళిమ అయితే చాలా సంవత్సరాల తర్వాత వేశారు అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేకుంటే. నిజంగా చాలా షాక్ అయ్యాము. ఆయన అయితే ఎప్పుడూ డ్యాన్స్ వేసేవారు, బట్ ఈ మధ్య కొంచెం వేయడం అయితే మానేశారనమాట, కొన్ని సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల. అండ్ ఇక్కడ మా డాడీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆబ్వియస్లీ మా డాడీ ఈజ్ మై హీరో అండ్ మై డాడీ ఈజ్ అ గుడ్ డాన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దిస్ డే ఫొటోస్ అనేది నేను లాస్ట్లో పెడతా చూడండి. Hope you guys enjoyed it and do subscribe to my channel. If you like this video, please like, share and subscribe. Thank you so much.